వెల్కమ్ టు ఆరుష్ డిజాన్. మరి ఈ వీడియోలో జూలై నెల మొత్తం జరిగినటువంటి పాలిటీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాలిటీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ మొత్తం అంశాలన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. కాబట్టి ఎవరైతే గ్రూప్ 2 ఎగ్జామ్కి వెళ్ళబోతున్నారో మెయిన్స్కి, అది ఏపీపీఎస్సీ అయినా టీఎస్పీఎస్సీ అయినా, వాళ్ళకి ఈ అంశాల నుంచి ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి క్లాస్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. క్లాస్లోకి వెళ్ళే ముందు కింద డిస్క్రిప్షన్లో మనం వాట్సాప్ ఛానల్లో ఇవ్వడం జరిగింది, టెలిగ్రామ్ గ్రూప్ ఇవ్వడం జరిగింది, వాటిలో అయితే జాయిన్ అవ్వండి. అదేవిధంగా ఆరుష్ డిజాన్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే ద బెస్ట్ టెస్ట్ సిరీస్ ఫర్ ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ జస్ట్ 200 రూపీస్, క్లాసెస్ 500 రూపీస్. అదేవిధంగా కరెంట్ ఎకానమీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అనేది కేవలం 250 రూపీస్కి మన యాప్లో అయితే అవైలబుల్గా ఉంది. మన యాప్ని డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో మరి ఇక్కడ ఫస్ట్ అంశం చూసుకున్నట్లయితే ఖనిజాలు, అదేవిధంగా ఖనిజ భూములు, గనులు ఏవైతే ఉన్నాయో ఈ ఖనిజ భూములు, గనులు అనేటువంటి అంశాల మీద ట్యాక్స్, పన్ను వసూలు చేసేటువంటి ఏదైతే అధికారం ఉందో దానిపైన గత 35 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒక వివాదం అయితే నెలకొని ఉంది. ఒక కేసు అయితే సుప్రీంకోర్టులో, మనకి కోర్టులో అయితే పెండింగ్లో ఉంది. ఇప్పటి వరకు కేంద్రంలో గనులు, ఖనిజాలు వీటిపైన ట్యాక్సెస్ అనేటువంటివి కేంద్ర ప్రభుత్వమే ఇప్పటి వరకు వసూలు చేస్తూ ఉంది. కానీ ఆ వసూలు చేసేటువంటి అధికారం అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వాలకి ఇవ్వాలి అని చెప్పేసి ఇద్దరి మధ్య ఒక వివాదం అనేటువంటిది నెలకొని ఉంది. అది 35 సంవత్సరాలు బట్టి. కాకపోతే ఏదైతే గనులు, ఖనిజాల మీద రాయల్టీ అనేటువంటిది వస్తుంది, రాయల్టీ మాత్రమే మనకి రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది తీసుకుంటుందన్నమాట. కాబట్టి రాయల్టీ ఇస్తున్నాం కాబట్టి ట్యాక్స్ అనేటువంటిది ఇవ్వాల్సిన అవసరం లేదని కేంద్రం వాదిస్తూ వస్తుంది. బట్ రాష్ట్రాలు మాత్రం వాళ్ళ సస్టైనబిలిటీ కోసం, వాళ్ళ డెవలప్మెంట్ కోసం, వాళ్ళ స్కీమ్స్ వీటి కోసం గనులు, ఖనిజాల మీద పన్నులు అనేటువంటివి తమకే చెందాలని వాదిస్తూ వస్తున్నాయి. ఈ కేసు అనేటువంటిది సుప్రీంకోర్టులోకి వెళ్ళింది. గత 35 సంవత్సరాలుగా ఒక ఏదైతే వివాదం నెలకొని ఉందో దానికి ఫైనల్గా సుప్రీంకోర్టు అనేటువంటిది జడ్జిమెంట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. మరి వివరాలు ఏంటనేటువంటిది చూసినట్లయితే 9 సభ్యులు గల ధర్మాసనం, సుప్రీంకోర్టు ధర్మాసనం 8:1 అంటే 9 జడ్జిలు కలిపితే 8-1 మెజారిటీతో, అంటే 8 మంది ఒక విధంగా జడ్జిమెంట్ ఇస్తే ఒకరు వేరే విధంగా ఇచ్చారనమాట. 8-1 మెజారిటీతో ఒక తీర్పు అనేటువంటిది వెలువరించింది. ఆ తీర్పు ఏంటి అంటే, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి కీలక తీర్పు ఏంటని చూసినట్లయితే, సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గనులు మరియు ఖనిజ భూములపై పన్నులు విధించేటువంటి అధికారము రాష్ట్రాలకు మాత్రమే ఉంటుంది, కేంద్రానికి కాదు అని స్పష్టమైన తీర్పు అయితే ఇచ్చింది. మెజారిటీ అంతా 8-1 అండి. అంటే 8 మంది జడ్జిలు ఇదే విధంగా ఇచ్చారు. బట్ ఒకరు మాత్రం ఆపోజిట్గా ఇచ్చారనమాట. 35 ఏళ్లుగా ఈ వివాదం అనేటువంటిది మనకి నెలకొని ఉంది. ఫైనల్గా దీనికి ఎండ్ కార్ట్ అనేటువంటిది పడింది. అదేవిధంగా రాయల్టీ, అంటే పన్ను కాకుండా రాయల్టీ మాత్రం ఇప్పటివరకు ట్యాక్సులుగా వస్తుంది కాబట్టి అది సరిపెట్టుకోమని కేంద్ర ప్రభుత్వం వాదిస్తూ వచ్చింది. కానీ ఇక్కడ సుప్రీంకోర్టు ఇంకా క్లియర్గా ఏం చెప్పింది అంటే, రాయల్టీని పన్నుగా పరిగణించడానికి వీల్లేదు. సో గతంలో మనం ఏదైతే ఇండియన్ సిమెంట్స్ అనేటువంటి ఒక కేసులో ఏ విధంగా తీర్పు ఇచ్చారంటే, మనకి గనుల మీద, ఖనిజాల మీద కేంద్ర ప్రభుత్వం పన్ను తీసుకుంటుంది, రాయల్టీ మాత్రం రాష్ట్రాలకు ఇవ్వాలి అని చెప్పేసి ఇచ్చారనమాట. కానీ ఆ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో అది చెల్లదని సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పిందనమాట. రాయల్టీని పన్నుగా పరిగణించకూడదు, పన్ను మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలకే వసూలు చేసేటువంటి అధికారం ఉంది అని క్లియర్గా ఇక్కడ తీర్పు ఇవ్వడం జరిగింది. ఇక ఇంకొక అంశం చూసుకున్నట్లయితే, రాజ్యాంగంలో 7వ షెడ్యూల్లో 2వ జాబితాలో ఎంట్రీ 50 అనేటువంటి దాని ప్రకారం ఖనిజ భూములు, గనులపై పన్ను విధించేటువంటి అధికారము రాష్ట్రాలకు మాత్రమే ఉందని, అదేవిధంగా మనకి గనులు, ఖనిజాల అభివృద్ధి చట్టం 1957 చట్టం ఏదైతే ఉందో, ఈవెన్ ఆ చట్టంలో ఉన్నటువంటి అంశాలు కూడా సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే ఉన్నాయి. కాబట్టి రాష్ట్రాలకు మాత్రమే పన్ను విధించేటువంటి అధికారం ఉంది అని క్లియర్గా తీర్పు ఇచ్చింది. ఇక సమాఖ్య స్ఫూర్తి ఏదైతే ఉందో ఆ సమాఖ్య స్ఫూర్తి రాష్ట్రాలకు కాకుండా కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తే కనుక సమాఖ్య స్ఫూర్తి దెబ్బతింటుంది అని క్లియర్గా మనకి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ పార్లమెంటు దీని మీద చట్టాలు చేయొచ్చు, కానీ పార్లమెంటు పన్నులు విధించేటువంటి అధికారాన్ని పార్లమెంట్ నిర్వచించవచ్చు తప్ప ఆటంకం కలిగించే విధంగా ఒక చట్టం చేసేస్తే కనుక అది సమైక్య స్ఫూర్తికి దెబ్బతీసే విధంగా ఉంటుందని వీళ్ళు క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. ఫైనల్గా 35 years బట్టి నడుస్తున్నటువంటి ఒక కాంట్రవర్సీ ఏదైతే ఉందో దానికి ఎండ్ కార్డు పడింది. బట్ ఈ తీర్పు అంతర్గత వివాదం ఉందంట. ఏంటి అని అంటే, ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ డివై చంద్రచూడ్ ఆయన మరియు 7 న్యాయమూర్తులు ఇదే తీర్పు అయితే ఇచ్చారు. కానీ 9వ న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో బివి నాగరత్న మాత్రం దీనికి భిన్నమైన తీర్పు ఇచ్చి రాష్ట్రాలకు పన్ను విధించేటువంటి అధికారాన్ని
లేదు గనుల మీద అని తీర్పిచ్చారు. అయినప్పటికీ మెజారిటీ ఏదైతే ఉందో ఆ మెజారిటీ అనేటువంటిది యాక్సెప్ట్ చేశారు. కాబట్టి ఫైనల్గా ఇక మీదట గనులు అదేవిధంగా ఖనిజ భూములపై ట్యాక్స్ విధించేటువంటి అధికారము రాష్ట్రాల చేతుల్లోకి వచ్చిందనమాట. బట్ తీర్పు వెలువడగానే రాష్ట్ర ప్రభుత్వాలు మరొక డిమాండ్ చేశాయి. ఏంటంటే ఇంతకాలం కేంద్ర ప్రభుత్వం వసూలు చేసింది కాబట్టి వాటిని నష్టపరిహారంగా తిరిగి ఇచ్చేయాలి అని చెప్పేసి. కానీ ఆ విధంగా ఇచ్చినట్లయితే ఏమవుతుంది అంటే రాష్ట్రానికి ప్రస్తుతం తలగమించిన భారం అవుతుంది. కాబట్టి దాన్ని మాత్రం కేంద్ర ప్రభుత్వము వ్యతిరేకించిందనమాట. మళ్ళీ దాని మీద మరొకసారి కోర్టుకు వెళ్ళొచ్చు. బట్ ప్రస్తుతానికైతే వసూలు చేసేటువంటి అధికారం మాత్రం కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి షిఫ్ట్ అయింది. చాలా చాలా ఇంపార్టెంట్ అంశం, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక మనకి ఏదైతే సమాఖ్య వ్యవస్థ ఉందో దాని మీద సంబంధించినటువంటి రిలేటెడ్ తీర్పులకు సంబంధించి రీసెంట్గా మనకి ఇది వచ్చేటువంటి అవకాశం ఉందన్నమాట. ఇక ఇద్దరు జార్ఖండ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఇటీవల అనర్హత వేటుపడింది. పార్టీ ఫిరాయింపుల చట్టము మనకు సిలబస్లో ఉంది పాలిటీకి సంబంధించి, దానికి రిలేటెడ్ అంశం కాబట్టి మీకు వచ్చేటువంటి అవకాశం కూడా ఉందన్నమాట. ఏంటని చూస్తే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఇద్దరు ఎమ్మెల్యేలపై అనర్హత విధిస్తూ జార్ఖండ్ శాసనసభ స్పీకర్ ట్రిబ్యునల్ తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఇక్కడ స్పీకర్ చేతిలో ఉంటుందండి పార్టీ ఫిరాయింపుల చట్టం సంబంధించి. అందుకనే స్పీకర్ అధికార పార్టీ అయ్యండి ఎవరైనా అధికార పార్టీలోకి వచ్చేస్తే కనుక అది మనం ఫిర్యాదు చేసినప్పటికీ కూడా స్పీకర్ హోల్డ్లో పెట్టేసి 5 ఏళ్ళు గడిపేస్తుంటాడు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసాం. గతంలో వల్లభనేని వంశీ అనేవాడు మనకి ఇక్కడ టీడీపీ నుంచి వైసీపీకి వచ్చేసినప్పుడు వాళ్ళు చేసినా సరే అతను పట్టించుకోకుండా స్పీకర్ అట్లా హోల్డ్లో పెట్టేశాడు. సో అట్లా కాకుండా ఇక్కడ స్పీకర్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది అనమాట. ఏమని తీర్పు ఇచ్చింది అని చూసుకున్నట్లయితే జార్ఖండ్ ముక్తి మోర్చాకు చెందినటువంటి ఒక ఎమ్మెల్యే లోబిన్ హేంద్రం అనేటువంటి ఒక ఎమ్మెల్యే ఏం చేశాడు, కాంగ్రెస్ పార్టీకి ఈ ఎమ్మెల్యే దీంతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి జయప్రకాష్ బాయ్ అనేటువంటి వీళ్ళిద్దరు ఎమ్మెల్యేలు వీళ్ళపైన వేటుపడింది. ఏం చేశారు వీళ్ళంటే వీళ్ళు ఎమ్మెల్యేలు యాక్చువల్గా, బట్ లోక్సభ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేశారు. ఏం చేశారు, ఇక్కడ లోక్సభ ఎన్నికల్లో రాజమహల్ స్థానం నుంచి హేంద్రం ఎవరైతే ఉన్నారో మనకి అంటే జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీకి చెందినటువంటి ఇతను ఆ పార్టీకి రాజీనామా చేయకుండా, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశాడు స్వతంత్ర అభ్యర్థిగా. అదొకటి. ఇక కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి జయప్రకాష్ బాయ్ ఏం చేశాడంటే లోక్సభ ఎన్నికల్లో బీజేపీలోకి వెళ్ళిపోయి లోక్సభ ఎంపీగా పోటీ చేశాడు. బట్ ఇద్దరు ఎంపీలుగా ఓడిపోయారు పోటీ చేసి. కానీ వీళ్ళు ఎమ్మెల్యేలుగా వేరు వేరు పార్టీల్లో ఉండి ఒకడు స్వతంత్ర అభ్యర్థిగా మరొకడు ఇంకొక పార్టీలోకి జంప్ చేసి ఎంపీలుగా కంటెస్ట్ చేశారు. సో ఇక్కడ పార్టీ ఫిరాయింపుల చట్టం అనేటువంటిది వీళ్ళకి వర్తిస్తుంది అని చెప్పి ఇద్దరికి ఉన్నటువంటి ఏదైతే ఎమ్మెల్యేలు పదవులు ఉన్నాయో ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అనేటువంటిది ఆ స్పీకర్ ట్రిబ్యునల్ అనేటువంటిది వేయడం జరిగింది. అంటే ఇక్కడ పార్టీ ఫిరాయింపుల చట్టం అనేటువంటిది కోర్టుల పరిధిలో లేకుండా స్పీకర్ పరిధిలో పెట్టడం అనేటువంటిది చేశారు. బట్ ఇక్కడ స్పీకర్స్ అనేటువంటి వాళ్ళు యాక్టివ్గా డెసిషన్ తీసుకున్నారు. కానీ మనకి అంతకుముందు టీడీపీలో నుంచి 21 మెంబర్స్ వైసీపీ నుంచి వచ్చినప్పుడు కానీ రీసెంట్గా అంటే గత ప్రభుత్వంలో జనసేన వాడు మనకి ఒకే ఒక ఎమ్మెల్యే వైసీపీకి వెళ్ళిపోయినప్పుడు ఇట్లా వాళ్ళు ఫిర్యాదులు చేసినప్పటికీ కూడా స్పీకర్ అంత యాక్టివ్గా డెసిషన్ తీసుకోవాలి. అందుకని ఇట్లా వాళ్ళని చేయలేదు. బట్ ఇక్కడ చేశారు, అదే డిఫరెన్స్. ఇక మరొక ముఖ్యమైనటువంటి అంశం చూసుకుంటే లెఫ్టినెంట్ గవర్నర్ జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఆర్టికల్ 370D అన్నీ కూడా మనకు రిలేటెడ్గా క్వశ్చన్స్ వస్తాయి. సో ఇక్కడ చూసినట్లయితే జమ్మూ కాశ్మీర్ని ఇప్పుడు ఎవరు మనకి ఇప్పుడు మన కేంద్రపాలిత ప్రాంతంగా ఉంది కాబట్టి దాన్ని రూల్ చేసేటువంటిది ఎవరు అంటే లెఫ్టినెంట్ గవర్నర్. ఈ లెఫ్టినెంట్ గవర్నర్కు జమ్మూ కాశ్మీర్లో పరిపాలించేటువంటి లెఫ్టినెంట్ గవర్నర్కు అపరిమిత అధికారాలు అనేటువంటివి ఇస్తూ మన కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏంటని చూస్తే కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు ఏంటి అంటే జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్కు అపరిమిత అధికారాలు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం ఏదైతే ఉందో ఆ 2019 చట్టం, ఆ చట్ట నిబంధనలను సవరించి ఈ ఉత్తర్వులు యాడ్ చేశారనమాట. కొత్తగా వీళ్ళకి వచ్చినటువంటి అధికారాలు ఏంటంటే అపరిమితంగా అధికారాలు ఇచ్చేశారు. దీనికి న్యాయ అధికార నియామకాలు, అడ్వకేట్ జనరల్ కానీ ఇతర న్యాయాధికారులు కానీ ఇతర న్యాయాధికార నియామకాలు కానీ ఇవన్నీ కూడా గవర్నర్ పరిధిలోకి వస్తాయి. న్యాయాధికారాలు, అడ్వకేట్ జనరల్ వీళ్ళందరినీ కూడా లెఫ్టినెంట్ గవర్నరే నియమిస్తాడు. ఇక మీదట అవినీతి నిరోధక శాఖకు సంబంధించి మొత్తం లెఫ్టినెంట్ గవర్నరే పర్యవేక్షిస్తాడు. ప్రాసిక్యూషన్ మరియు ప్రాసిక్యూషన్కు అనుమతికి అప్పీల్ దాఖలు చేయడానికి ప్రధాన కార్యదర్శి ద్వారా లెఫ్టినెంట్ గవర్నర్కు పంపించాలి. ఓకే, ఇవి న్యాయపరమైనటువంటి అధికారాలు. ఇక పోలీసు మరియు శాంతి భద్రతల అధికారాలు చూసుకుంటే
పోలీస్ శాంతి భద్రత అధికారాలు, అఖిల భారత సర్వీస్ సంబంధిత అధికారాలు ఇవన్నీ కూడా లెఫ్టినెంట్ గవర్నర్కి ఖచ్చితంగా పంపాల్సిందే. ఈ విధంగా మనకి లెఫ్టినెంట్ గవర్నర్కు అపరిమితంగా న్యాయపరమైన, శాంతి భద్రతాపరమైన, పోలీస్ పరమైనటువంటి అధికారాలు, కంప్లీట్ అధికారాలు లెఫ్టినెంట్ గవర్నర్కి అయితే ఇవ్వడం జరిగింది. బట్ విపక్షాలు దీనికి విమర్శించాయండి. ఏమని విమర్శించాయంటే ఈ నిర్ణయం జమ్మూ కాశ్మీర్ని శాశ్వతంగా కేంద్రపాలిత ప్రాంతంగా కొనసాగించే విధమైనటువంటి చర్యలు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పేసి మనకి విపక్షాలు అనేటువంటివి విమర్శిస్తూ వచ్చాయి. ఇక మరొక అంశం చూసుకుంటే ఈ పరిశీలన మరియు ఆమోద ప్రక్రియ కూడా వీళ్ళ చేతిలోనే ఉంటుంది. ఎట్లా అంటే జైళ్లు కానీ, డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ కానీ, ఫోరెన్సిక్ ప్రయోగశాలలు కానీ, హోంశాఖ పరిష్కార ప్రధాన కార్యదర్శి ఎవరైతే ఉన్నారో ఆయనకి పంపించి తద్వారా లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి పొందాలి. ఇక పరిపాలనా కార్యదర్శులు, వాళ్ళ యొక్క పోస్టింగులు, బదిలీలు, అఖిల భారత సర్వీస్ క్యాడర్ పోస్టులు, అనుమతులు, బదిలీలు, నియామకాలు ఇవన్నీ కూడా పరిపాలనా ప్రధాన కార్యదర్శికి పంపించి తిరిగి అది లెఫ్టినెంట్ గవర్నర్కి చేరి ఆయన అనుమతి పొందిన తర్వాతనే ఏ నియామకమైనా జరుగుతుంది. అంటే ఇక్కడ కంప్లీట్ అధికారాలు మొత్తం లెఫ్టినెంట్ గవర్నర్, ఒక డిక్టేటర్ లాగా లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలో పెట్టడం అయితే జరిగింది. సో అక్కడ ఉన్నటువంటి శాంతి భద్రతల పర్యవేక్షణ దృష్ట్యా ఇవి కంపల్సరీ అని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితే భావించడం జరిగింది, ఆ విధంగా చేయడం జరిగింది. సో ప్రతిపక్షాలు అయితే జనరల్గా విమర్శిస్తాయి కాబట్టి విమర్శిస్తుంది. ఇక మరొక ముఖ్యమైనటువంటి అంశం చూసుకుంటే సుప్రీంకోర్టు ఇటీవల కేంద్రానికి ఒక అంశం మీద ఆదేశం జారీ చేసింది. అదేంటంటే మహిళలకు నెలసరి సెలవులు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఈ అంశంపై మేము తలదూర్చము, మీరే ఒక డెసిషన్ అనేటువంటిది తీసుకోండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఒక ఆదేశాన్ని జారీ చేసింది. మరి వివరాల్లోకి వెళ్తే మహిళా ఉద్యోగులు నెలసరి సెలవుల విషయంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవని, ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వమే విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, ఈ సెలవులకు న్యాయస్థానం అనుమతి మంజూరు చేస్తే అది మహిళలపై ప్రతికూల ప్రభావం చూపించేటువంటి అధికారం ఉందని, మహిళలను ఉద్యోగాల్లోకి తీసుకోవడానికి సంస్థల యజమానులు ఇష్టపడకపోవచ్చని వ్యాఖ్యానించింది. అంటే ఇక్కడ మహిళలకు ప్రతి నెల వచ్చేటువంటి నెలసరి ఏదైతే ప్రాబ్లం ఉంటుందో దానికి సంబంధించినటువంటి సెలవులు ఇవ్వాలి అని చెప్పేసి ఖచ్చితంగా సుప్రీంకోర్టుకి అయితే వెళ్ళడం జరిగింది. కానీ దీనిపైన సుప్రీంకోర్టు డెసిషన్ పాజిటివ్గా మహిళల వైపు తీసుకున్నప్పటికీ, అది ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ పాజిటివ్గా మహిళల వైపు ఉన్నప్పటికీ వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు ఎంప్లాయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆలోచిస్తారు. వీళ్ళకి ఏంటంటే నెలకు ఒక 4 సెలవులు ఎంత ఇవ్వాల్సి వస్తుంది, రెగ్యులర్గా వచ్చే సెలవులు కాకుండా పోతాయి, కాబట్టి మహిళల్ని తీసుకునే ప్లేస్లో మగవాళ్ళని తీసుకోవచ్చు కదా అనేటువంటి ఆలోచన సుప్రీంకోర్టు మనకి ఎంప్లాయర్స్కి వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి సుప్రీంకోర్టు ఇందులో తలదూర్చము, కేంద్ర ప్రభుత్వం మీరు డిసైడ్ అయ్యి ఏం చేయాలని అనుకుంటున్నారు దానికి అనుగుణంగా తీసుకోండి, మేము పాజిటివ్ డెసిషన్ తీసుకొని పాజిటివ్గా తీర్పు చెప్పినప్పటికీ కూడా అది మహిళలపై వాళ్ళ ఉద్యోగ అవకాశాలపై నెగిటివ్ ఇంపాక్ట్ అనేటువంటి చూపిస్తుంది, కాబట్టి మీరే చూసుకోండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మనకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి డివై చంద్రచూడ్, అదేవిధంగా జస్టిస్ జేవిస్ పార్టీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా వీళ్ళ యొక్క ధర్మాసనం అనేటువంటిది స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా మహిళా ఉద్యోగులు మరియు విద్యార్థినులకు నెలసరి సెలవులు మంజూరు చేయాలని ఏదైతే ఒక పిటిషన్ అనేటువంటిది దాఖలైందో దానికి సంబంధించి ఈ విధంగా సుప్రీంకోర్టు అనేటువంటిది స్పందించడం జరిగింది. సో మరి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది, నోట్ చేసుకోండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే 65% రిజర్వేషన్స్, అంటే ఎట్టి పరిస్థితుల్లో 50% కంటే రిజర్వేషన్స్ అనేటువంటివి పెరగకూడదు అని ఆల్రెడీ తమిళనాడు విషయంలో సుప్రీంకోర్టు మనకి జడ్జిమెంట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కొన్ని రాష్ట్రాలు వివిధ మార్గాల ద్వారా మోర్ దెన్ 50% రిజర్వేషన్స్ అనేటువంటివి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అందులో భాగంగా బీహార్ రాష్ట్రం ఏదైతే ఉందో ఈ బీహార్ రాష్ట్రం మనకి మోర్ దెన్ 50% ఎస్సీ ఎస్టీ బీసీలకు ప్రస్తుతం 50% రిజర్వేషన్ కాకుండా 65% రిజర్వేషన్ ఇచ్చేయాలి అని చెప్పేసి బీహార్ ప్రయత్నం చేస్తుంది, బీహార్ రాష్ట్రం అనేటువంటిది. కానీ దాన్ని అక్కడ ఉన్నటువంటి హైకోర్టు అనేటువంటిది అడ్డుకుంది. ఎందుకనంటే రాజ్యాంగ ప్రకారం రిజర్వేషన్లు 50% మించకూడదు అనేటువంటి ఒక నిబంధన ఉంది. కాకపోతే ఎప్పుడైతే హైకోర్టు దీన్ని అడ్డుకుందో ఇక అక్కడ ఇంప్లిమెంట్ చేయలేక బీహార్ ప్రభుత్వం ఎక్కడికి వెళ్ళింది అంటే సుప్రీంకోర్టుకి ఈ రిజర్వేషన్ అంశాన్ని తీసుకువెళ్ళడం జరిగింది. సో ఈ నెల జూన్ 20 ఏదైతే ఉందో జూన్ 20 హైకోర్టు ఈ అంశాన్ని కొట్టివేసింది. ప్రస్తుతం బీహార్ ఈ అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. మరి తీర్పు ఏమొస్తుంది అనేటువంటిది ఎదురు చూడాలి. ఇక మరొక ముఖ్యమైనటువంటి అంశం చూసినట్లయితే చివరి అంశం కనుక చూసుకున్నట్లయితే కొత్తగా నేర చట్టాలు అంటే క్రిమినల్ లాస్ అనేటువంటివి భారతదేశంలో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అవేంటని చూస్తే భారతీయ న్యాయ సంహిత్, భారతీయ నాగరిక సురక్ష సంహిత్,
భారతీయ నాగరిక సురక్ష సంహిత్, దాంతోపాటుగా జాతీయ సాక్ష్య అధినియం అనేటువంటి 3 నూతన నేర చట్టాలను కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలో పెట్టడం జరిగింది. ఇవి చూసినట్లయితే ఏంటంటే వీటికి సంబంధించిన ప్రకటన చూసుకుంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ కొత్త చట్టాలను తీసుకురావడం వల్ల కేసులు దర్యాప్తు, విచారణ అనేటువంటిది చాలా వేగంగా జరుగుతుందని, ఎఫ్ఐఆర్ నమోదైనప్పటి నుంచి సుప్రీంకోర్టు స్థాయి వరకు ఆ కేసు ఏదైతే వెళ్తుందో దానికి మ్యాక్సిమం 3 సంవత్సరాల్లో పరిష్కారం లభించే విధంగా ఈ చట్టాలను చేయడం జరిగిందని, ఈ విధంగా చేయడం వల్ల నేరాల సంఖ్య తగ్గుతుందని, 90% కేసుల్లో శిక్షలు ఖచ్చితంగా పడతాయని భావిస్తూ ఈ కొత్త చట్టాలను తీసుకొచ్చామని మన హోమ్ మినిస్టర్ అమిత్ షా అనేటువంటి ఆయన చెప్పడం జరిగింది. సో మరి ఇక వివరాలు చూసినట్లయితే న్యాయ విధానంలో మార్పులు అనేటువంటివి వస్తాయి. ఏ మార్పులు వస్తాయంటే క్రిమినల్ కేసుల్లో 60 రోజుల్లో అభియోగం ఖచ్చితంగా మోపాలి, 45 రోజుల్లో తీర్పులు వెలువడాలి అని ఆయన చెప్పడం జరిగింది. న్యాయ వ్యవస్థలో వేగం, నిబంధనల ప్రకారం వేగవంతమైన విచారణ అనేటువంటిది చేసే విధంగా ఈ చట్టాలను తీసుకొచ్చారు. మరి చట్టాల ఆవశ్యకతకు మరియు ప్రాధాన్యతకి కొత్త చట్టానికి అమిత్ షా ఏం చెప్పారంటే మనకి చట్టాలపై విపక్షాలు విమర్శలు చేస్తే వాటిని తోసిపుచ్చారు. లోక్సభలో 9:30 గంటలకు, రాజ్యసభలో 6 గంటలకు మన జూలైలో చర్చలు అనేటువంటి జరిగాయి. అదేవిధంగా 77 సంవత్సరాల తర్వాత ఇలాంటి చట్టాలు తీసుకురావడం వల్ల ఇప్పటి వరకు మనం విదేశీ చట్టాల మీద క్రిమినల్ లాలో చాలా విదేశీ అంశాలపై ఆధారపడి ఉన్నాం. కానీ ఆ విదేశీ అంశాలు కాకుండా స్వదేశీ చట్టాలకి పూర్తి స్థాయి స్వదేశీ న్యాయ వ్యవస్థ అనేటువంటిది ఆఫ్టర్ 77 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఫస్ట్ టైం మనం ఇంప్లిమెంట్ చేసుకున్నామని, ఆధునిక కాలం ఏదైతే కాలానికి తగ్గట్టుగా నేరాలు అనేటువంటివి మారుతున్నాయి కాబట్టి అవుట్డేటెడ్ చట్టాల ప్లేస్లో వీటిని తీసుకొచ్చామని ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా రాజ్యాంగంలో మనకి ఈ చట్టాల విషయంలో ఉన్నటువంటి మరొక ప్రాబ్లం ఏంటంటే అందులో ఉండేటువంటి భాష, ముఖ్యంగా రాజ్యాంగంలో ఉండేటువంటి ఒరిజినల్ భాష ఏదైతే ఉందో అది సామాన్యులకి ఎవరికి కూడా అర్థం కాదు. కాబట్టి ఆ భాషను కూడా మనకి రాజ్యాంగంలో ఇచ్చినటువంటి షెడ్యూల్ 8లో ఉన్నటువంటి భాషలు ఏవైతే ఉన్నాయో ఆ భాషల్లో కూడా లిబరల్గా ఈ చట్టాలు అర్థమయ్యే విధంగా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు. ఈ చట్టాల అవగాహన కొరకు ఒక కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసి ఏ సందేహాలు ఉన్నప్పటికీ కూడా వాటిని క్లియర్ చేస్తామని చెప్పేసి మనకు అమిత్ షా ప్రకటించడం అయితే జరిగిందనమాట. సో మరి ఇవి ఈ నెలకు సంబంధించినటువంటి ముఖ్యమైన పాలిటీ కరెంట్ అప్డేట్స్లో పార్ట్ 1. మరొక పార్ట్ అనేటువంటిదో ఇంకొక వీడియో అయితే చేద్దాం. ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకు బెస్ట్ కంటెంట్ అనేటువంటిది మన ఛానల్లో లభిస్తుంది. మన యాప్ను డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోవద్దు. కోర్సెస్ చెక్ చేయండి, కంటెంట్ నచ్చితేనే తీసుకోండి. థ్యాంక్ యూ.